కార్తీక పురాణం 18వ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. కార్తీక పురాణం వినండి ఓ మునిచంద్ర. మీ దర్శనము వలన ధన్యుడనైతిని, సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితము వలనే కదా మీబోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునయుండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగెనది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడ? మీ దర్శన భాగ్యమెక్కడ? నాకు సద్గతి ఎక్కడ? పుణ్యఫలప్రదాయగు ఈ కార్తీకమాసమెక్కడ? పాపాత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణాలయమందు ప్రవేశించుటెక్కడ? ఇవి ఎన్నీను దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడిట్లు అనుసరించవలయునో దాని ఫలమెట్టిదో విశదీకరింపు విడని ప్రార్థించెను. ఓ ధనలోభా, నీవడిగిన ప్రశ్నలన్నీయు మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించెదను. శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకేగాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొనరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మల నచారించినను వ్యర్థమగును. అటులనే కార్తీకమాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగాను అనగా నీ 3 మాసముల ఎందైనను తప్పక నదిలో ప్రాతఃకాల స్నానము చేయవలెను. అటుల స్నానములాచరించి దేవచ్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్యనమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు. శాస్త్రము, గంగ గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడను, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించినవారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిటుల ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్యవ్రతమని చెప్పితిరే. ఏ కారణం చేత దానిని నాచరించవలెను? ఇదివరకెవ్వరైనా నీ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమిట్టిది. సవిస్తరగా విశదీకరింపు ఈడని కోరెను. అందులకు ఆంగీరసుడిటుల చెప్పెను. ఓయి వినుము. చతుర్మాస్యవ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్షితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు, ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను. తొల్లి కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతలచేత
వేదముల చేత సేవింపబడుచున్న శ్రీ మన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండియుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడును చతుర్బాహుడును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీ మన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏమీ తెలియనివానివలే మందహాసముతో నిట్లనెను. నారదా, నీవు క్షేమమే గదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? మానవులందరూ ధించవారికి విధించబడిన ధర్మములనాచరించుచున్నారా? ప్రపంచమున నే అరిష్టములు లేక యున్నవి కదా అని కుశల ప్రశ్నలడిగెను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా! ఈ జగంబున నీ వెరుగని విషయమున లేవియును లేవు అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారిట్లు విముక్తులగుదురో ఎరుగ లేకున్నాను. కొందరు భుజించకూడదనిన పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కూపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపు అమ్మని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకుడిరి. కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెతీనను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి వీరినెట్లు తరింపజేతునా అయ్యని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాలాద్యలంకారితుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకోనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదేవములగు నా లక్ష్మీనారాయణులనిట్లు స్తోత్రము గావించిరి. స్లో శాంతకారం భజగాశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహారం సర్వలోకైకనాథం స్లో లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవావనితాం లోకైకదీపంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి అష్టాదశాధ్యాయము 18వ రోజు పారాయణము సమాప్తం. అచ్యుత తెలుగు కార్తీక్ మాసం హిందూ ధర్మం